ఏవీ న్యూస్ కి స్వాగతం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ అరాజకాలను, అక్రమాలను ఎదిరించి గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తుందని అంటున్న కాంగ్రెస్ పార్టీ కుంటపల్లి గ్రామ అధ్యక్షులు పెంతల ప్రతాప్ రెడ్డితో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఏవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 15 నెలల కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేసింది, ప్రజల్లో ఏ రకంగా ముందుకెళ్ళింది అని మనతో పాటు మాట్లాడడానికి, తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కుంటపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంతల ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే అండి. 15 నెలల్లో బాగా చేసిందండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏమో ఇక్కడ ఏమో పొరపాటు లేవు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కాకపోతే నిధులు లేకపోవడం వల్ల వెనక ముందు అన్ని సంక్షేమ పథకాలు చాలా లేటుగా జరుగుతున్నాయి. దాంట్లో ఏమి చింతించవలసిన అవసరం లేదు, అన్నీ బరాబర్ చేస్తున్నాడు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన దానికి మించి 15 నెలల్లో ఇంత బాగా చేస్తున్నాడు అంటే మనం అభినందించాలి ఈ ప్రభుత్వాన్ని. అందరికీ ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తవి వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి, రైతు భరోసా మార్చి 30 వరకు అందరికీ వేస్తున్నాడు. దాదాపు రైతు బీమా కూడా అందరికీ ఇస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి అందరికీ ప్రతిసారి నెల నెల మన ఎమ్మెల్యే గారు ఎవరు ప్రకాష్ రెడ్డి గారు ప్రతి నెల మీటింగ్ పెట్టి సిఎంఆర్ చెక్కులు, ఇవి కళ్యాణ చెక్కులు మొత్తం ఇవ్వగలుగుతున్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎంబడే మున్పట్లుగా పెండింగ్ పెట్టి తిప్పుకోవడం చేయడం, ఎమ్మెల్యే గారి ఇంటికి పోవడం, అక్కడి నుంచి తీసుకురావడం అటువంటిది ఏం లేదు. నేరుగా దగ్గరికి వచ్చి ఊళ్ళలోకి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బాగుంది. కాంగ్రెస్ పార్టీ 15 నెలలుగా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్ళారు? వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు చేసినా చేయకున్నా మేము చేసినాం. బ్రహ్మాండంగా మా పనులు మేము చేసుకున్నాం. ఎవరితో చేసుకోవాలన్నా వాళ్ళతో చేసుకున్నాం. మా గురించి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి మేము పోయి ఇది గది అని ఏం అడగలేదు. మాకు వచ్చినాయి, మేము చేసినాం. అటువంటి వాళ్ళని లొంగి వాళ్ళకి ఏమైనా చేసి మేము అట్లా తీసుకునేది లేదు. మేము ఎప్పుడైనా నిర్భయంగా పని చేసుకున్నాం. ప్రభుత్వం వాళ్ళకి 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళకు లొంగలేదు, మేము చేయలేదు. బరాబర్ మా పనులు చేసుకుంటూ పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఇచ్చినటువంటి ఎటువంటి హామీ, ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ప్రజలను మోసం చేసిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడగొడతారని బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? సార్, అటువంటి ఏం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే మనం హామీలు 6 గ్యారంటీలు, దాంట్లో భాగంగా ఫస్ట్ బస్సు పెట్టిండు, ఆర్టీసీ బస్సు పెట్టిండు, దాన్ని అమలు చేసిండు. తర్వాత గ్యాస్ పెట్టిండు, గ్యాస్ కూడా అమలు చేసిండు. తర్వాత కళ్యాణ లక్ష్మి అది కూడా దాదాపు డబ్బులు లేక తులం బంగారం ఉన్నారు కానీ అది రాలేదు, తర్వాత వస్తుంది. ఇప్పుడు దాదాపు అన్నీ చేస్తూనే ఉన్నాడు. కరెంటు మళ్ళీ ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు కూడా దాదాపు అందరికీ వర్తిస్తుంది. అది చాలా ఒక్కొక్కరికి 500, 600, నెలకు 500 సేవ్ అయితే ఉన్నది. ఇంకా అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు 50-60 లక్షలు మన రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు 10 ఏళ్లలో కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళప్పుడు ఏం చేసిండ్రు? వాళ్ళప్పుడు ఏడాదికి మేము 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇవన్నీ అన్నారు. ఏమైనా చేసిందా? డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏం చేయలేదు. ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి, మనకు రేషన్ కార్డులు వస్తున్నాయి, మనకు ఇప్పుడు రైతు భరోసా వస్తుంది. అన్ని విధాలు ఈ ప్రభుత్వం బాగా చేస్తున్నది. ఇప్పుడు ఏం అభ్యంతరం ఏమి లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. సన్న బియ్యం కూడా వస్తున్నాయి. ఈ ఉగాది నుంచి బాగా చేస్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సంఖ్య మండలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండబోతున్నారా, లేకపోతే ఏదైనా వ్యతిరేకత ఉందా ప్రజల్లో? వ్యతిరేకత ఏం లేదు. దరిదాపు అందరికీ మేము సాల్వ్ చేసుకుంటూనే పోతున్నాం. కాకపోతే ఈ పథకాల వల్ల కొంచెం వెనక ముందు డబ్బులు లేక వాళ్ళు అప్పులు చేసి పోవడం వలన ప్రభుత్వం ఆ అప్పులు కట్టుకుంటూ చేసుకుంటూ మనకు మొత్తం A to Z చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంత అప్పు కడతాను, ఇంత చేస్తాను, ఈ వడ్డీలు కింద కడతాను, మిగిలింది కింద, వచ్చే ఆదాయం కింద అని A to Z చెప్తాను. ఆ ప్రభుత్వంలో ఎవరికైనా ఏమైనా చెప్పిల్లా?
మొత్తం సంపాదించుకున్నారు, మొత్తం పాములు కట్టుకున్నారు, మొత్తం అన్నీ చేసుకున్నారు, ఎవరి వాళ్ళు సంపాదించుకున్నారు. ఒక్కరు కూడా బయటికి తెలియనే విషయం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీడియా కానీ ప్రతి వ్యక్తికి కానీ కార్యకర్త కానీ ఏం వస్తుంది, ఏం పోతుంది, ఏం కథ అనేది మొత్తం అందరికీ తెలుస్తుంది. యూట్యూబ్ ద్వారా మనం ఈ సెల్ల ద్వారా మొత్తం అందరికీ తెలిసిపోతుంది. మన ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఏం కదా అనేది అందరికీ తెలిసిపోతుంది. ఏం వ్యతిరేకత ఏం లేదు. దాదాపు మేమే గెలుస్తాం. మొత్తం బీఆర్ఎస్ ఎక్కడో పోయింది. కాకపోతే బీజేపీ ముందు ఏవో చేయబోతుందో కానీ అది కూడా ఎక్కడో పోతుంది. దాన్ని కూడా మేము ఈ తెలంగాణలో రాదు, మాదే వస్తుంది. అప్పుడు కూడా ఏమైనా చేసిందా? అప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో చేస్తామన్నట్టు ఏం చేయలేదు. ఇప్పుడు వేడు మేము కూడా లాస్ట్ మూమెంట్లో మరి తప్పున రాకపోతే మేము అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే తప్పున మాకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది కావచ్చు. ఇప్పుడు మాత్రం బరాబర్ చేస్తున్నాం. 10 సంవత్సరాలలో ఇంకా మేము 10 సంవత్సరాలు కాదు, ఎప్పటికీ మేము ఉంటాం. ఇక ఏ ప్రభుత్వం కూడా ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిండ్రు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏదైనా పదవికి పోటీ చేసే అవకాశం ఉందా? మేము ఎప్పటికై అంటే దాదాపు నాకు ఓటు హక్కు వచ్చిన కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా. ఎవరు ఎన్ని చేసినా కూడా నేను మారలేదు, నేను చేయలేదు. నా ధ్యేయమే కాంగ్రెస్. నాకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ పార్టీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నా. వెనకట నేను చదువుకున్నప్పుడు అప్పటి నుంచే నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం. ఈ కాంగ్రెస్లో ఉన్నా. నేను దాదాపు ఇప్పుడు నాకు సర్పంచ్ పదవి వస్తే కూడా నేను టికెట్ ఇస్తే కూడా నేను తీసుకునే అవకాశం నాకు ఉంది, గెలిచే అవకాశం కూడా ఉంది నాకు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘం మండలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? సంఘం మండలంలో దాదాపు ఇప్పుడు అన్ని డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ దాదాపు అన్ని అమల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్నారు. అన్నీ ఓకే అయినాయి. సీసీ రోడ్ అక్కడి నుంచి మా కుంటపల్లి నుంచి అడ్డ రోడ్ వరకు సీసీ రోడ్ అయింది. అక్కడ బైపాస్ కాటర్పల్లి నుంచి ఇక్కడి వరకు జంగాలకాలి వరకు అయింది రోడ్డు. మళ్ళీ ఆనించి అటు ఇంకో కొత్త రోడ్డు కూడా మా రైతులకు కావాలని అంటే ఎమ్మెల్యే గారు అది కూడా చొరవ తీసుకుని అది కూడా కొంత పెట్టించింది. అక్కడ దాకా కూడా గవిశాల వరకు పోతుంది. ఆ రోడ్డు కూడా క్లియర్ అవుతుంది. అన్నీ అమల్లోకి ఉన్నాయి. ఇప్పుడు అన్న పెండింగ్లో ఏం లేవు, నడుస్తుంది, పని నడుస్తుంది, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకు ఏం చేసింది? అసలు మీరు ఒక రైతు బిడ్డ కదా, అసలు రైతులకు ఏం అసలు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేసింది రైతులకు? కాంగ్రెస్ పార్టీ అని అంటే రైతులకు ఏం చేసిందంటే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 25,000, 30,000, 25,000, 30,000 ఇట్లా చేసుకుంటే వీళ్ళు అది వడ్డీలకే సరిపోలే. వాళ్ళు చేసిన రుణమాఫీ అది వడ్డీలకు వాళ్ళకే సరిపోలే. ఎక్కడ దక్కన ఉన్నది మళ్ళీ నడ్డి విరిసే కథ ఉన్నది. అది అట్లే పోయింది. ఒక్కటేసారి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆ 2 లక్షల రుణమాఫీ దాదాపు 60% ఓకే అయింది. 60% దాకా ఓకే అయింది. ఇంకా కొన్ని కారణాల వల్ల కొన్ని ఏదో అది ఉంటాయి కదా, దాంట్లో కారణాల ఆధార్ కార్డు లేవు, ఇది అదో ఏదో చేయబట్టి కొన్ని ఆగిపోయినాయి. అవి కూడా తొందరగా చేసే ఉపాయం వాళ్ళు చేస్తున్నారు. అది నడుస్తుంది. రైతు భరోసా కూడా అంతే. అందరికీ ఈ నెల లాస్ట్ 31కి ఇస్తామన్నాడు. మార్చి 31కి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మార్చి 30 వరకు అందరికీ 7 ఎకరాల వరకు అందరికీ పడే టైం ఉన్నది. అందరికి కూడా పడతాయి. దీంట్లో చింతవలసిన అవసరం కూడా లేదు. రైతు బోనస్ వడ్లకు సన్న వడ్లకు అని 500 చొప్పున అందరికీ దర్దాపు పడ్డాయి. కాకపోతే కొంతమంది కొన్ని ఇట్లా అలా ఏదో ఆధార్ కార్డు అదో ఏదో పేరు తప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఏదైనా తప్పులు పడి అవి ఆగిపోయినాయి. దాదాపు వాళ్ళకు చాలా మందికి వచ్చినాయి. అంటే 30% వరకు ఇంకా రావాలి. 70% వరకు బోనస్ కూడా వచ్చేసినాయి. బాగుంది. వాళ్ళు కూడా ఇప్పుడు రైతు భరోసాకు ఆలోచిస్తలేరు. వాళ్ళు 500 బోనస్ అని అంటే ఒక్క రైతుకు 200 క్వింటాలు పండుతాయి. ఎన్ని పైసలు వస్తాయి? దీని గురించి ఇప్పుడు ఆలోచిస్తలేరు. బోనస్ దాని గురించి ఆలోచన వాళ్ళు అట్లా కూడా సంతృప్తి పొంది చాలా సంతృప్తి పడి బాగున్నది, బాగా చేసింది. ఇది పరిస్థితి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఘం మండలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని మన పుట్టపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏబీ న్యూస్, రఫీ, వరంగల్.